వెల్కమ్ టు శృతి చవ్వా వ్లాగ్స్. బాగున్నారా అందరూ? మేమైతే బాగున్నామండి. అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడ 1 or 2 days ఉంటాం. వీడియో తీస్తా. చాలా రోజులు అయింది కలవక, మీతో మాట్లాడక. లాంగ్ వీడియో పెడుతున్నా. ప్లీజ్ వాచ్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ప్లీజ్ 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 గైస్. ఈ లొకేషన్ ఎక్కడ నాకు గుర్తుపడతారా? గుర్తుపట్టండి, చూద్దాం. కామెంట్ చేయండి గుర్తుపడితే. అవినాష్, ఏం చేద్దాం అనుకుంటున్నావు? బాగానే రెడీ అయిందంటే వెళ్ళడానికి బాగానే రెడీ అయ్యిండు అని అంటుండు. అవును, 2 ఉతికిన డాయ్ పెట్టిన కవర్. నీళ్ళు లేవు, వాషింగ్ మిషన్ ఆన్ చేద్దామంట. ఈరోజు కాదు, రేపు వస్తావు. నిన్న రాలేవు నీళ్ళు. నీళ్ళు పట్టి పెట్టినా చూడు నీకు బకెట్లలో. చం 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 నా చుంగె ఆజ్ చం చం చం. ఇప్పుడు పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో కుక్కలు ఉంటాయి. ఏం చేస్తారు? అది డాబిగాడు జెమ్సీగాడు ఉంటాడు. అవి అటు ఇటు పోయి కింద అందాయి వాటికి మనుషుల మీద. చెప్పు చెప్పు. అలిగినవా ఫ్రెండ్స్? హాయ్ అని చెప్పు. మిల్లిగుడ్లు వేసుకొని మిల్లిగుడ్లోడు. చాలా రోజులకి లాంగ్ వీడియో చేయబోతున్నా ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఈరోజు బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీ చేసుకున్న వాళ్ళకి హ్యాపీ బర్త్డే, అండ్ వెడ్డింగ్ యానివర్సరీ వాళ్ళకి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అక్కడ ఎట్లుంటామో ఏం చేస్తామో చూడాలి. చాలా ఆడేం చేస్తాం? కొట్టుకోండి. కార్లో కూడా కొట్టుకుంటారు, ఇంట్లో కొట్టుకుంటారు, కార్లో కూడా కొట్టుకుంటారు. ఇది వీళ్ళ చేసే ఇంట్లల్లో కార్లో ఉడగలేదు. వీళ్ళ బాధలు ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక చూడాలి ఎట్లుంటుందో. కుక్కలతోటి, అక్కతోటి, పిల్లలతోటి చూడాలి. ఎంజాయ్మెంట్ 2 days ఆర్ 1 day తెలీదు. డాన్స్ వేసుకుంటా. ఏమన్నా నేను మధ్యలో దించేసేది పోయి. ఎండలు బీభత్సంగా ఉన్నాయి, బయటకు రాకండి ఫ్రెండ్స్. ఎన్ని రోజులు ఇంట్లో ఉంటే అర్థం కాలేదు. దీని అవతల అప్పుడు డాడీ వచ్చి వైఫై ఎప్పించి పోయిండు చూడు, దీని అవతలనే ఉంటుంది. ఆయన ఉంటాడుగా, అప్పుడు తాత వారి ఇంటికి ఉంటుండే పక్కన. గుగ్గిదే అప్పుడు నేను ట్యూషన్కి పోయినా. ఆడనే ఉంటుంది దూరం అనుకొని. వైష్ణవి కార్స్.
ఫ్రెండ్స్ వచ్చేసాం అక్క వాళ్ళ ఇంటికి. అత్తి నేను పట్టుకుంటే బ్యాగ్ అది నీ మీదకి ఎక్కువ పడుతుంది. కదట భయం అది కాదు జెంట్స్ ఇప్పుడు అది కొట్టంగానే ఎట్లకి వస్తాయి చూడు కై అనుకుంటా. అరుస్తూనే ఉన్నాయి ఇంట్లో. ఇటు వచ్చింది జెమ్స్ డాబీ వీడికి చుచ్చు. ఒరే ఎడ్డోడా, ఇందాక అసలు వీడియో మర్చిపోయినా తీసేదుండే ఎంత ముద్దు వండుకున్నాడు. ఈడేమో ఏం తెలియని ఎడ్డిపూస చేసినట్టు అన్నాడు. శుద్ధపూస ఇప్పుడు ఇట్లా వండుకుంది కదా, పెద్ద మొనార్కేడు. కాంచనం ఉంటుంది వీడికి, అప్పుడప్పుడు కాంచనం ఉంటుంది. కాంచనం ఉంటే ఎవ్వరి మాట విన్నాడు. మొనార్క్ అవుతాడు. ఇంత శుద్ధపూస లెక్క మెత్తేసుకొని గీ మెత్త లేకపోతే వండాడు. సోకులర్ అయ్యాడు. ఎంత ముద్దుగా వండుకున్నాడు బాడుకో. ఈయనకి కాంచన ఎప్పుడు ఉంటుంది దొంగ బాడుకోడు. సైత డబ్బిగాడు లేబే ఏయ్ లేస్తలేడు మా డబ్బిగాడు. లేచిండమ్మో హీరోగాడు లేచిండు. డబ్బిగాడు ఇట్లా మసాజ్ చేస్తే ఇంకా ముద్దు వండుకుంటాడు డోబిగాడు. నాకు ఇష్టమేడు. అసలు కూరగాయలు కట్ చేస్తుంటే నేను ఏ పని చేసినా అక్క చుట్టూ నా చుట్టూ ఆ డాగ్స్ తిరుగుతుంటే అసలు ఎంత బాగుందో. మనుషులు కూడా ఇంత ప్రేమిస్తారా? డాగ్స్ ప్రేమించినట్టు మూగజీవాలు ఎంత ప్రేమిస్తే అవి అసలు ఏడ కూర్చుంటే ఆడ నేను కూరగాయలు కట్ చేసి దగ్గరికి వస్తున్నాయి. రీల్స్ చేస్తే అసలు 5 రోజులు వాటితోటి ఎంజాయ్ మామూలుగా చేయలే ఫ్రెండ్స్. నిజంగా మూగజీవాలు అంటారు కానీ అసలు అవి ఇచ్చినంత ప్రేమ ఇంకెవరు ఇయ్యరు. మనుషులు ఇయ్యరు. అవి అసలు నన్ను వదులుతలేవు. ఎంత క్యూట్గా వాడైతే జంసన్గా మంచిగా వచ్చి కూర్చుండు. డాబీగాడు మంచిగా వచ్చి కూర్చుంటుండు. 5 రోజులు అసలు ఉన్నట్టు అనిపించలేదు వీళ్ళ వల్ల. మా అక్క అయితే అదృష్టవంతురాలు, డైలీ వాటితోటి ఉంటుంది. ఎంత క్యూటో చూడండి, ఎంత క్యూట్ ఉన్నాయో బుజ్జికన్నలు. క్యూట్ బుజ్జికన్నలు అవి. చిన్నగా ముద్దుగా క్యూట్గా ఉన్నాయి. అసలు 5 రోజులు రీల్స్ డాగ్స్ ఇవే సరిపోయినాయి మాకు. 5 రోజులు, ఒక్కరోజు 2 రోజులు అనుకున్నాం కానీ ఆడికి పోయి 5 రోజులు ఉన్నాము. నేను పిల్లలు ముద్దుగా రీల్స్ తోటి డాగ్స్ తోటి మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ కూర్చుని. కానీ పొద్దున్న లేస్తే బనానా కావాలి వాడికి. బనానా పెట్టి నువ్వు ఏ పనన్నా వేసుకో అంటాడు వాడు. బనానా కావాలి, మంచిగా తినిపిస్తే ఎంత ముద్దు తింటాడో. బనానా అంటే ఇష్టం. నేను అసలు డాగ్స్ అంటే చాలా భయపడేదాన్ని. వాటికి ఫుడ్ ఫీడింగ్ చేసేదాకా వచ్చినంటే అవి అంత మంచి రిసీవ్ తీసుకున్నాయి అవి. అంటే భయపడనీయకుండా బాగా తీసుకున్నాయి. నేను కానీ మా బాబు కానీ మంచి బనానా తినిపిస్తుంటే ఎంత ముద్దు తిన్నాడో మా జెన్సన్ గాడు.
అయ్యో తినిపి ఇక కొంచెం కొంచెం తినిపి అవినాష్. ఆడు తిన్నాడు, ఈడే తింటాడు. ఇది తినిపియండి ఇద్దరు. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేసారు. తమ్ముడు మంచి పెడుతుండు. చేయి తింటాడు నీది, నీ లెఫ్ట్ హ్యాండ్ది. ఇలా అలవాటు అయిపోయి మంచి అనిపిస్తుంది. ఇలా బనానా తినిపాడు. అందరికీ అందుబాటులో ఉందిగా ఆకాష్. మీ కళ నీట్ లేదా ఇంట్రెస్ట్ ఫ్రీ ఈఎంఐ మరియు లక్ష్యం వైపు ముందడు వేయగలరు. 37 ఏళ్ల ప్రస్థానం. మరో పేరు ఆకాష్. సాంగ్ పెట్టేస్తా. ఏం కదా అంత కనబడతలే. ఇగో అంట అయిపోయింది. ఉరుకుతుండే ఇంకా వన్ కా ఇంకుందే వన్. అదే ఏమైంది? అయిపోయింది బనానా మన చేతిలో. అదే తొక్కుతుండు వీడేడా లేడుగా వేయండు. నేను ముద్దాడు కదా. మా చిన్నోడు డాబీ గారిని ఎత్తుకుంటే జంసన్ గారు చూడండి ఎట్లా చేస్తున్నాడో, నన్ను కూడా ఎత్తుకో అన్నట్టు. అసలు వాడెత్తుకుంటే వీడు నన్ను కూడా ఎత్తుకో అన్నట్టు చేస్తున్నాడు. ఇంకా ఆఫ్టర్ 5 days తర్వాత రిటర్న్ అయినాం ఫ్రెండ్స్ ఇంటికి. 5 days ఎట్లా గడిచినాయో ఏమో. వెళ్ళే ముందు లాస్ట్గా డాబీ జంక్షన్ తోటి వీడియో. అక్క వాళ్ళ ఇంటి నుంచి ఇంటికి వెళ్తున్నాము 5 days. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.